ఈ వీడియోలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్‌లో 5th యూనిట్ నేర్చుకున్నాం. సో మనకి అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే సపోర్ట్ టు ఎంటర్‌ప్రెన్యూర్స్. సో ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి మనకి గవర్నమెంట్ నుంచి కానీ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లేకపోతే వేరే ఆర్గనైజేషన్ నుంచి వచ్చే హెల్ప్ని మనం సపోర్ట్ టు ఎంటర్‌ప్రెన్యూర్స్ అని చెప్పేసి అంటున్నాం అనమాట. ఓకే, వాళ్ళు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దాన్ని ఎస్టాబ్లిష్ చేయడంలో కానీ దాన్ని గ్రోత్ చేయడం కోసం లేకపోతే డెవలప్ చేయడం కోసం హెల్ప్ చేస్తే దాన్ని మనం సపోర్ట్ టు ఎంటర్‌ప్రెన్యూర్స్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఆ సపోర్ట్ అనేది ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి అంటే ఆ సపోర్ట్లో ఫినాన్షియల్గా కావచ్చు, టెక్నికల్గా అండ్ మేనేజరల్గా, మార్కెటింగ్ సపోర్ట్, ఇలాంటి డిఫరెంట్ సపోర్ట్స్ లాంటివి ఉంటాయి అన్నమాట. ఓకే, సో మనకి ఇందులో టైప్స్ ఉన్నాయన్నమాట సపోర్ట్ టు ఎంటర్‌ప్రెన్యూర్స్కి. అందులో ఏమేమి టైప్స్ ఉన్నాయంటే ఫినాన్షియల్ సపోర్ట్, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, మార్కెటింగ్ సపోర్ట్, రిజిస్ట్రేషన్ అండ్ లీగల్ సపోర్ట్. సో ఇందులో మనకి ఫస్ట్ వన్ ఏంటంటే ఫినాన్షియల్ సపోర్ట్. ఫినాన్షియల్ సపోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఫినాన్షియల్గా అంటే మనీ పరంగా హెల్ప్ చేయడం, ఎకనామికల్గా మనీని ప్రొవైడ్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయడం అనమాట. ఎలా అంటే మనకి లోన్స్ కానీ సబ్సిడీస్ ఇలాంటివి ప్రొవైడ్ చేయడము, ఫినాన్షియల్ స్కీమ్స్ అవి కూడా ఎట్లా అంటే లో ఇంట్రెస్ట్తోని ప్రొవైడ్ చేయడము, ఇలాంటి సపోర్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్స్ PMEGPV అనమాట. నెక్స్ట్ ఏంటి ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్. ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ అంటే ఏంటి మనకంటే ఇందులో మనకి ఫినాన్షియల్గా డెవలప్మెంట్ కోసం రెండింటి కోసం సపోర్ట్ చేయడం కోసం కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి అనమాట. దాన్ని మనం ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, ఇవి ఏంటంటే మనకి ఫండింగ్లో అంటే ఎకనామికల్గా అండ్ గైడెన్స్ లాంటివి ఈ రెండింటిని ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏంటంటే స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే SIDBOI ఇలాంటి బ్యాంక్స్ లాంటివి అనమాట. వాళ్ళు ఏంటంటే ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తారు అండ్ ఆల్సో గైడెన్స్ లాంటివి కూడా ఇస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి టెక్నికల్ సపోర్ట్. టెక్నికల్ సపోర్ట్ అంటే ఏంటంటే మనకి మన స్కిల్స్ ఏంటి అండ్ మన టెక్నాలజీస్ని అప్డేట్ చేయడము, దానికోసము అంటే చేంజ్ అయ్యేటట్టుగా చేయడం కోసం ట్రైనింగ్స్ లాంటివి ప్రొవైడ్ చేస్తారనమాట. అలాంటి సపోర్ట్ని మనం టెక్నికల్ సపోర్ట్ అని చెప్పేసి అంటాం. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మిషన్కి సంబంధించిన ఏమైనా అనుకుందాం. సో మిషన్ ఆపరేషన్స్ని నేర్చుకుంటున్నాం అనమాట. ఎలా అంటే గవర్నమెంట్ ట్రైనింగ్ సెంటర్స్ నుంచి, అంటే ఇలా గవర్నమెంట్ అనేది మనకి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటి మార్కెటింగ్ సపోర్ట్. మార్కెటింగ్ సపోర్ట్ అంటే ఏంటంటే మనకి ఒక ప్రొడక్ట్ ఉంటుంది కదా, ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అందులో నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఆ ప్రొడక్ట్స్ను సెల్ చేయడం కోసం హెల్ప్ చేసే సపోర్ట్ అనమాట ఇది. ఓకే, ఇది మనకి ఎగ్జిబిషన్స్లలో పార్టిసిపేట్ చేయడము ఇలాంటివి. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే మెయిన్ ఉంటుందో దాన్ని కొని దాని నుంచి మనకి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయడం అనమాట. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనము ఎగ్జిబిషన్స్ లాంటివి ఉంటాయి కదా, కొంతమంది ఏంటంటే వాళ్ళు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే దాన్ని ఎగ్జిబిషన్స్లో పెట్టి దాన్ని ట్రెండ్ అంటే ఇప్పుడు మనకి వాళ్ళకంటూ మార్కెట్లో నేమ్ రావడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే కస్టమర్స్ అనేవాళ్ళు ఎక్కువ రీచ్ అవుతారు. అలాంటి సపోర్ట్ అనమాట. నెక్స్ట్ మన ఏంటి రిజిస్ట్రేషన్ అండ్ లీగల్ సపోర్ట్. రిజిస్ట్రేషన్ అండ్ లీగల్ సపోర్ట్ అంటే ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా మరీ లాంగ్గా ఉండకుండా కొంచెం ఈజీగా అయిపోయేటట్టు చేయడము, ఆన్లైన్ సిస్టమ్స్ లాంటివి పెట్టడం కాదు. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఉద్యమ్ రిజిస్ట్రేషన్, ఇలాంటి వల్ల ఇలా సపోర్ట్ చేస్తే దాన్ని మనం రిజిస్ట్రేషన్ అండ్ లీగల్ సపోర్ట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ సపోర్ట్ టు ఎంటర్‌ప్రెన్యూర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు మనకి ఎందుకు ఇది అవసరం అంటే న్యూ బిజినెస్ క్రియేషన్స్ వాళ్ళు ఉంటారు కదా, అంటే ఎవరైనా ఇన్నోవేషన్స్ లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తుంది, ఫినాన్షియల్ బర్డెన్ అనేది రెడ్యూస్ చేస్తుంది, స్కిల్స్ని నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేస్తుంది, మార్కెట్ని ఎక్స్పాండ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని ప్రమోట్ చేస్తుంది, ఎకనామికల్గా గ్రోత్ ఉంటుంది. ఓకే, ఇవి ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఏంటి సిక్నెస్ ఇన్ స్మాల్ బిజినెస్. సో సిక్నెస్ ఇన్ స్మాల్ బిజినెస్ అంటే ఏంటంటే ఒక బిజినెస్ యూనిట్ ఉంటుంది కదా, అది స్టార్ట్ చేసిన తర్వాతకి కూడా దాంట్లో కంటిన్యూస్గా లాస్ అనేది రావడం వల్ల ఫినాన్షియల్గా మనకి దానికి సపోర్ట్ లేకపోవడం అనమాట. అంటే మనము దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయలేకపోతున్నాం, మనకు కావాల్సిన ఫినాన్షియల్ సపోర్ట్ అనేది దొరకట్లేదు అనే కండిషన్ని మనం సిక్నెస్ ఇన్ స్మాల్ బిజినెసెస్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, దానివల్ల ఏంటంటే మనం ఫినాన్షియల్గా ఏమైనా లోన్స్ తీసుకున్నా కానీ వాళ్ళని రీపే చేయలేకపోవడము, మళ్ళీ మన దాంట్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి వేజెస్ లాంటివి ఎక్స్పెన్సెస్ లాంటివి మనం మెయింటైన్ చేయాలన్నా అవన్నీ పాసిబుల్ అవ్వకుండా ఉండే స్టేజ్ని మనం సిక్నెస్ అని చెప్పేసి అంటున్నాం. ఓకే, సో దీనివల్ల ఏమవుతుందంటే ఫినాన్షియల్గా మనకి ఏంటంటే వీక్ అయిపోతాం అండ్ సర్వైవ్ అవ్వాలన్నా కూడా కష్టం అనమాట ఒక బిజినెస్ అనేది. ఓకే, నెక్స్ట్ ఏంటి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ సిక్నెస్. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటంటే ఒక బిజినెస్లో మనం సిక్నెస్ ఉంటుంది కదా, ఆ సిక్నెస్ అనేది ఎంత సీరియస్గా ఉంది అంటే మనకి ఓకే కంట్రోల్ అవుతుందా లేదా, ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయగలుగుతామా లేదా అని చెప్పేసి కండిషన్ అనమాట ఇది. ఓకేనా, చిన్న స్మాల్ స్కేల్ యూనిట్స్ ఉంటాయి కదా, ఇది అన్నీ ఏమవుతున్నాయంటే ప్రతి ఇయర్ చాలా వరకు సిక్ అవుతూ ఉంటాయి అనమాట. అంటే మనకి ఫినాన్షియల్గా సపోర్ట్ అనేది దొరకకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దానివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ అనేవి క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.
సో దానివల్ల ఏమవుతుంది, బిజినెస్ని క్లోజ్ చేయడం వల్ల ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ మనం తీసుకున్న రీసోర్సెస్ లాంటివన్నీ కూడా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓవరాల్గా ఎట్లా అంటే ఎకనామికల్ గ్రోత్ అనేది కూడా మొత్తం ఎఫెక్ట్ పడుతుంది అనమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏమవుతున్నాయి, షట్ డౌన్ అవుతున్నాయి. దేనివల్ల, వాటికంటూ ఫండ్స్ అనేది కరెక్ట్గా రాకపోవడం వల్లనో, లేకపోతే దానికంటూ డిమాండ్ లేకపోవడం వల్లనో, ఇలా అనమాట. అసలు ఈ సిక్నెస్ రావడానికి కాజెస్ ఏంటి, ఫినాన్షియల్ కాజెస్ అండ్ మేనేజరియల్ కాజెస్, టెక్నికల్ కాజెస్, మార్కెటింగ్ కాజెస్, ఎక్స్టర్నల్ కాజెస్, ఇలాంటివి ఉంటాయి. సో ఇందులో ఫస్ట్ వన్ ఏంటి, ఫినాన్షియల్ కాజెస్. అంటే మనకి ఏంటంటే ఫినాన్షియల్గా మనకి సపోర్ట్ అనేది లేకపోవడం, వర్కింగ్ క్యాపిటల్ అనేది షార్టేజ్ అవ్వడము, లేకపోతే మనకి అప్పులు అనేవి ఎక్కువ అవ్వడము, ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉండడం వల్లనో, పూర్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకోకపోవడం వల్లనో, ఇలాంటి కాజెస్ అనమాట. మేనేజరల్గా ఏంటంటే ఎక్స్పీరియన్స్ అనేది కరెక్ట్గా లేదనుకోండి, మనకి ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండదు, దానివల్ల డెసిషన్ మేకింగ్లో కూడా పూర్ అయ్యడం వల్ల, ఎక్స్పీరియన్స్ ఉండకపోవడం వల్ల కానీ డెసిషన్స్ కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల, ప్లానింగ్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా సిక్నెస్ అనేది అక్కడ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏంటి, టెక్నికల్ కాజెస్ అంటే ఏంటంటే అవుట్డేటెడ్ టెక్నాలజీస్ లాంటివి యూజ్ చేయడం. అంటే ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ అయిందనుకోండి, దాన్ని మనం ఏం చేయాలి, అప్డేట్ చేయాలన్నమాట. మనం పాత దాన్ని యూజ్ చేసినాం అనుకోండి, ఏమవుతుందంటే సిక్నెస్ అనేది అక్కడ అవుతుంది ఖచ్చితంగా. ప్రొడక్టివిటీ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా జరిగింది. నెక్స్ట్ ఏంటి, మార్కెటింగ్ కాజెస్. అంటే డిమాండ్ అనేది తక్కువ ఉండడం, ఒక ప్రోడక్ట్కి కాంపిటీషన్ ఎక్కువ ఉండడం కావచ్చు, మార్కెటింగ్ స్ట్రాటజీస్ అనేవి మనకి క్లియర్గా లేకపోవడం వల్ల కూడా ఇలాంటివి అక్కడ అవుతాయి. నెక్స్ట్ ఏంటి, ఎక్స్టర్నల్ కాజెస్. అంటే గవర్నమెంట్ పాలసీస్, ఎకనామికల్గా, న్యాచురల్ డిజాస్టర్స్, ఇలాంటివన్నీ కూడా ఎక్స్టర్నల్ కాజెస్ అనమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక చిన్న షాప్ ఉంది అనుకుందాం, దాంట్లో సేల్ అనేది కరెక్ట్గా జరగట్లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్స్పెన్సెస్ అనేవి కూడా మనకి రోజు నార్మల్గా ఒక ఫ్యామిలీ అంటే ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదా, అవి ఎక్కువ ఉండడము అండ్ సేల్ అనేది కరెక్ట్గా లేకపోవడం వల్ల బిజినెస్ అనేది సిక్నెస్ అవుతుందన్నమాట. సో దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటంటే కంటిన్యూస్గా లాసెస్ వస్తాయి, అవునా, బిజినెస్ అనేది క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అండ్ లాస్ టు బ్యాంక్స్ అండ్ ఇన్వెస్టర్స్. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే బ్యాంక్స్కి వేలం పాట లెక్క అని అంటుంటాం కదా, అలాంటివి అయిపోవచ్చు ఆ బిజినెస్ అనేది. రిడక్షన్ ఇన్ ప్రొడక్షన్ అనేది తగ్గొచ్చు అండ్ ఎకనామికల్ గ్రోత్ కూడా తగ్గిద్ది అనమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్యాక్టరీస్ షట్ డౌన్ చేయడం వల్ల వర్కర్స్ అందరికీ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది పోతుంది, అంటే అన్ఎంప్లాయ్ అయిపోతున్నారు అనమాట. ఓకే, సో దీన్ని కరెక్ట్ చేయడం కోసం మెజర్మెంట్స్ ఎలాంటివి ఉంటాయి అంటే ప్రాపర్ ఫినాన్షియల్ ప్లానింగ్ ఉండాలి అండ్ దాన్ని ప్రాపర్గా కంట్రోల్ చేసేటట్టు ఉండాలన్నమాట. ఓకే, దాన్ని మేనేజ్ చేయడం కూడా ఎఫిషియెంట్గా ఉండాలి, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఉండాలి. అంటే మనకి ఎట్లా అంటే మేనేజ్మెంట్ అనేది ఎఫిషియెంట్గా ఉండాలి అండ్ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉండాలన్నమాట. అండ్ మోడర్న్ టెక్నాలజీస్ని బేస్ చేసుకొని చేంజ్ అయ్యేటట్టు ఉండాలి ఒక బిజినెస్ అనేది. నెక్స్ట్ మార్కెట్ రీసెర్చ్ అండ్ బెటర్ మార్కెటింగ్. సో మనం మార్కెట్లో రీసెర్చ్ చేసి అది మనకి ప్రొడక్టివిటీ ఉంటుందా లేదా అని చెక్ చేసుకోవడం లాంటివి, సర్వీస్ లాంటివి పెట్టడము, గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందా లేదా, స్కీమ్స్ లాంటివి ఉంటాయా లేవా అని చెప్పేసి చూసుకోవాలి. అండ్ రివైవల్ టెస్ట్ స్టెప్స్. అంటే ఇప్పుడు మనకి ఒకవేళ అది కనుక మళ్ళీ లాస్ వచ్చిందనుకో, దాన్ని మనం మళ్ళీ ఎలా కమ్బ్యాక్ ఇవ్వాలి అని చెప్పేసి అలాంటి కమ్బ్యాక్ ప్లాన్స్ అనేవి ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, గవర్నమెంట్ పాలసీ ఫర్ స్మాల్ స్కేల్ ఎంటర్ప్రైజెస్. సో గవర్నమెంట్ పాలసీ అంటే ఏంటంటే మనకి రూల్స్, స్కీమ్స్ అండ్ సపోర్ట్ మెజర్స్ అనమాట. ఇవేంటంటే గవర్నమెంట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. దేనికోసం అంటే ఒక బిజినెస్ని ప్రమోట్ చేసి దాన్ని డెవలప్ చేసి అండ్ దాన్ని ప్రొటెక్ట్గా ఉంచడం కోసం హెల్ప్ చేసే పాలసీస్ని మనం గవర్నమెంట్ పాలసీస్ అని చెప్పేసి అంటాం. సో ఒక ఎంటర్ప్రీనర్షిప్ని ఎంకరేజ్ చేయడంలో మనకి గవర్నమెంట్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎట్లా అంటే ఫినాన్షియల్గా సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పేసాను, ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది, టెక్నికల్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే అది ఎంటర్ప్రీనర్స్కి సపోర్ట్ అనేది ఇస్తుంది అనమాట, అంటే ఎంకరేజ్ చేయగలుగుతుంది అని చెప్పేసి చెప్తారు. సో ఈ గవర్నమెంట్ పాలసీస్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఎట్లుంటాయి అంటే ఎంటర్ప్రీనర్షిప్ని ప్రమోట్ చేస్తారు అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు అనమాట. ఓకే, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి కూడా జనరేట్ చేస్తారు. అండ్ మనకి బ్యాలెన్స్డ్ రీజియన్ డెవలప్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. రూరల్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ వాటిని కూడా సపోర్ట్ చేస్తూ ఉంటుంది అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటి, కీ పాలసీస్ అండ్ సపోర్ట్ మెజర్స్. సో జనరల్గా ఈ యూనిట్లో మనకి టైప్స్ అన్నా కానీ లేకపోతే మనకి సపోర్ట్ ఎలాంటిది ఉంటుందని చెప్పేసి అడిగినా కానీ ప్రతిదానికి ఫినాన్షియల్, ఇన్స్టిట్యూషనల్, టెక్నికల్, మార్కెటింగ్ ఇవన్నీ కామన్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇవన్నీ మనకి గుర్తున్నాయి కదా. ఫినాన్షియల్ సపోర్ట్ అంటే ఏంటి, జనరల్గా మనకి లోన్స్ లాంటివి ప్రొవైడ్ చేయడం. ఇన్స్టిట్యూషనల్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ లాంటివి ఉండడం. టెక్నికల్ అంటే మనకి టెక్నికల్ నాలెడ్జ్ని ప్రొవైడ్ చేయడం. మార్కెటింగ్ సపోర్ట్ అంటే ఏంటంటే మార్కెటింగ్ లైక్ సపోర్ట్ ఎగ్జిబిషన్స్ లాంటిలో మనకి సపోర్ట్ చేయడం అనమాట. అండ్ సింప్లిఫైడ్ రిజిస్ట్రేషన్ అనేది క్లియర్గా ఈజీగా అయిపోయేటట్టు చేయడము. అండ్ రిజర్వేషన్ పాలసీస్ అంటే ఏంటంటే మనకి సర్టెన్ ప్రొడక్ట్స్కి
మనకి రిజర్వ్డ్ అనమాట. ఓన్లీ ఈ వీళ్ళు మాత్రమే యూజ్ చేయాలి అలాంటి పాలసీస్ లాంటివి పెడతారనమాట. దీనివల్ల ఏమవుతుందంటే కాంపిటీషన్ అనేది లార్జ్ స్కేల్ నుంచి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఈజీగా చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకంటూ గ్రోత్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఈ ట్యాక్స్ అండ్ అదర్ ఇన్సెంటివ్స్. ట్యాక్స్ అండ్ అదర్ ఇన్సెంటివ్స్ అంటే ఏంటంటే మనకి ట్యాక్సెస్ లాంటివి ప్రొవైడ్ చేయడం, అంటే అవి కూడా ఈజీగా అయిపోయేటట్టుగా అలాంటివి అనమాట. సబ్సిడీస్ లాంటివి ప్రొవైడ్ చేయడము అండ్ ఎంఎస్ఎంఈ పాలసీస్ నుంచి సపోర్ట్ లాంటివి ప్రొవైడ్ చేయడం అనమాట. ఇవి కీ పాలసీస్ అండ్ సపోర్ట్ మెజర్స్. నెక్స్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ గవర్నమెంట్ పాలసీస్. ఇదేం చేస్తుంది, కొత్త ఎంటర్ప్రీనర్స్కి అంటే న్యూ ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేస్తుంది, ఫినాన్షియల్ బర్డెన్ని రెడ్యూస్ చేస్తుంది, కాంపిటీషన్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, అంటే తక్కువ చేస్తుంది అనమాట కాంపిటీషన్ని, అండ్ ఎకనామికల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే గ్రోత్ స్ట్రాటజీస్ ఇన్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. గ్రోత్ స్ట్రాటజీస్ అంటే ఏంటంటే ఇవి కొన్ని మెథడ్స్ అనమాట. ఓకే, ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి కొన్ని బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడం కోసం కానీ ప్రాఫిట్స్ని ఇంక్రీజ్ చేయడం కోసం అండ్ ఆ బిజినెస్ని సర్వైవ్ అయ్యేటట్టు చేయడం కోసం యూజ్ చేసే స్ట్రాటజీస్ని అంటే మెథడ్స్ని మనం గ్రోత్ స్ట్రాటజీస్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే, అయితే స్మాల్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఆ ఇండస్ట్రీస్ అనేవి ఖచ్చితంగా గ్రోత్ కోసం దానికి సూటబుల్ అయ్యే స్ట్రాటజీస్ని యూజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, అదే గ్రోత్ స్ట్రాటజీస్. సో ఈ గ్రోత్ స్ట్రాటజీస్ యొక్క టైప్స్ ఏంటేంటి ఉన్నాయంటే ఎక్స్పాన్షన్. ఫస్ట్ వన్ ఎక్స్పాన్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఆపరేషన్స్ ఉంటాయి కదా, వాటిని ఇంక్రీజ్ చేయడం, దాని యొక్క స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ని ఇంక్రీజ్ చేయడం అనమాట. ఓకే, దానివల్ల ఏమవుతుంది, ప్రొడక్షన్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది, బ్రాంచెస్ అనేవి కొత్త ఓపెన్ చేస్తూ ఉండాలి అండ్ మోర్ వర్కర్స్ని మెషినరీస్ని యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. అంటే మనం కొత్త బ్రాంచెస్ని అంటే మనం ఏంటంటే ఉన్న ఆపరేషన్స్ని డిఫరెంట్గా ఎక్స్పాండ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక స్మాల్ బేకరీ ఉంది అనుకుందాం. అదేం చేస్తుంది, ప్రొడక్షన్ అనేది జనరల్గా నడుస్తూ ఉంది, అయితే అది మళ్ళీ వేరే దగ్గర సేమ్ నియర్ బై ఏరియాలో వేరే దగ్గర మళ్ళీ ఇంకో బేకరీని ఓపెన్ చేసి సేమ్ అవే ఆపరేషన్స్ని మళ్ళీ కన్సిడర్ చేయడం అనమాట. ఓకే, ఇది ఎక్స్పాన్షన్. నెక్స్ట్ ఏంటి డైవర్సిఫికేషన్. డైవర్సిఫికేషన్ అంటే ఏంటంటే కొత్త ప్రొడక్ట్స్ని కొత్త సర్వీసెస్ని ఉన్నదానికంటే వేరే కొత్తవి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండడం అనమాట. ఓకే, డైవర్సిఫికేషన్లో రెండు ఉంటాయి, రిలేటెడ్ ఉంటుంది అండ్ అన్రిలేటెడ్ ఉంటుంది. రిలేటెడ్ అంటే ఏంటంటే ఉన్న ప్రొడక్ట్స్కి సిమిలర్గా ఉండే ప్రొడక్ట్స్ని తీసుకురావడం. అన్రిలేటెడ్ అంటే ఏంటంటే ప్రొడక్ట్స్ ఉన్నవి కాకుండా కొత్త ఫీల్డ్స్ లాంటివి. ఓకే, సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక టైలరింగ్ షాప్ అనేది రెడీమేడ్ క్లాత్స్ని సెల్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, అయితే రెడీమేడ్ క్లాత్ని సెల్ చేస్తుంది అండ్ స్టిచ్ చేసే క్లాత్స్ని కూడా సెల్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ అండ్ దానికి మళ్ళీ కొత్త ప్రొడక్ట్స్ అనమాట అలా. నెక్స్ట్ ఏంటి, జాయింట్ వెంచర్. జాయింట్ వెంచర్ అంటే ఏంటంటే ఇది ఒక అగ్రిమెంట్ అనమాట. ఓకే, ఒక 2-3 ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా కలిసి ఒక అగ్రిమెంట్ అనమాట, కలిసి ఒక బిజినెస్ రన్ చేసి ప్రాఫిట్స్ షేర్ చేసుకుంటుంటే దాన్ని మనం జాయింట్ వెంచర్స్ అని చెప్పేసి అంటాం. వీళ్ళు ఏంటంటే రీసోర్సెస్ని టెక్నాలజీస్ని ప్రతి ఒక్క దాన్ని షేర్ చేసుకుంటారు. దీనివల్ల ఏంటంటే రిస్క్ అనేది రెడ్యూస్ అయింది. ఓన్లీ ఒక బిజినెసే కాకుండా 2 బిజినెసెస్ కాబట్టి రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి రిస్క్ అనేది. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే ఆర్గనైజేషన్తో కంబైన్ అవుతున్నారు. దానివల్ల ఏంటంటే గూడ్స్ అనేవి ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. దానివల్ల మనకి బిజినెస్లో లాస్ అనేది తక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటి, మెర్జర్. మెర్జర్ అంటే ఏంటంటే 2 ఎంటర్ప్రైజెస్ని రెండింటిని కంబైన్ చేసి ఓన్లీ 1 ఆర్గనైజేషన్ లాగా కంబైన్ చేసి ఒక దాని లెక్క చేస్తే దాన్ని మనం మెర్జర్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో దీనివల్ల మనకి ఎఫిషియన్సీ ఇంప్రూవ్ అయ్యింది, కాంపిటీషన్ కూడా రెడ్యూస్ చేసుకోవచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మనకి 2 స్మాల్ షాప్స్ ఉంటాయి కదా, ఆ రెండింటిని కంబైన్ చేసి ఒక బిగ్ స్టోర్ లాగా కన్వర్ట్ చేయడం అలా. నెక్స్ట్ ఏంటి, సబ్ కాంట్రాక్టింగ్ అంటే ఏంటంటే చిన్న ఆర్గనైజేషన్స్ అనేవి చిన్న గూడ్స్ లేకపోతే అందులో కావాల్సిన పార్ట్స్ అన్నింటినీ కూడా లార్జ్ ఆర్గనైజేషన్స్కి అమ్మడం కోసం అంటే వాళ్ళకి సప్లై చేయడం కోసం ప్రొడ్యూస్ చేసే ప్రాసెస్ని మనం సబ్ కాంట్రాక్టింగ్ అని చెప్పేసి అంటాం. ఓకే, అయితే ఈ వర్క్ వీళ్ళకి ఈ స్మాల్ ఆర్గనైజేషన్స్కి వర్క్ ఎవరు ఇస్తున్నారు, బిగ్ కంపెనీస్ ఇస్తున్నారు. అంటే ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి వర్క్ని ప్రొడ్యూస్ చేయడం, ఓకే, వర్క్ని ఇవ్వడం అనమాట. సో నెక్స్ట్ ఏంటి, రెగ్యులర్ ఆర్డర్స్ అనేవి ఉండేటట్టు చూసుకుంటారు. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటాయి కదా, అవి ఏంటంటే ఆటోమొబైల్ కంపెనీస్కి చిన్న పార్ట్స్ అన్నింటినీ కూడా పంపించడం అనమాట అలా. సో ఈ గ్రోత్ స్ట్రాటజీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేస్తుంది, సేల్స్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది, మార్కెట్ షేర్ని ఇంప్రూవ్ చేస్తుంది, కాంపిటీషన్ని తగ్గిస్తుంది. ఓకే, అండ్ బిజినెస్ సర్వైవ్ అయ్యేటట్టు చేస్తుంది, ఎక్స్పాన్షన్ కూడా ఇస్తుంది అనమాట. సో ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక స్మాల్ ఫుడ్ స్టాల్ ఉందని చెప్పేసి అనుకుందాం. అయితే దాన్ని మనం కొత్త బ్రాంచ్ని ఓపెన్ చేసి ఏం చేస్తున్నామంటే ఎక్స్పాండ్ చేస్తున్నాం అండ్ కొత్త ఐటమ్స్ని అందులో యాడ్ చేస్తూ ఉంటారు ఫుడ్ స్టాల్స్లో. అంటే ఎట్లా అంటే లేని డిష్ని క్రియేట్ చేసి అలాంటి డిషెస్ లాంటివి పెట్టడం, దాన్ని మనం డైవర్సిఫికేషన్ అని చెప్పేసి అంటాం. అండ్ పెద్ద రెస్టారెంట్స్కి ఏంటంటే చిన్న స్నాక్స్ లాంటివి సప్లై చేస్తూ ఉండడం, ఇదేంటంటే సబ్ ట్రాకింగ్. ఇలా డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది అనమాట. ఓకే, ఇలా స్టెప్ బై స్టెప్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది.
ఇది ఓవరాల్ 5th యూనిట్. థ్యాంక్ యూ.